మనం అధికారంలో ఉంటే ఒకలా ప్రవర్తించడం, మనం అధికారంలో లేకపోతే ఇంకోలా ప్రవర్తించడం. సో ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలే ఒకసారి ఆలోచించాలి. ఎందుకని చెప్తున్నాను అంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 టు 2019. మరి ఈ 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం పెన్షన్లను ఏ విధంగా అమలు చేసింది, ఈ అంశాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే అప్పటి వరకు ఉన్నటువంటి 800 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 1000 రూపాయలు చేసింది, 800 పెంచి. సో దీని తర్వాత ఏం చేసింది, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి నేను 2000 పెన్షన్ చేస్తానన్నారో ఇమీడియట్గా దీన్ని పెంచేసి 2000 రూపాయలు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఎప్పుడు? 2019లో. సో అప్పుడు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పెన్షన్ ఎవరెవరికి వచ్చేది అనేది కనుక చూసినట్లయితే 60 years అబోవ్ 1 హౌస్ హోల్డ్కి ఒకటి, అంటే ఒక ఇంటికి ఒకరికి మాత్రమే. ఒక ఇంట్లో ఇద్దరు 60 అబోవ్ ఏజ్ వాళ్ళు ఉంటే ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఇది టీడీపీ దగ్గర నుంచి జరుగుతున్నటువంటి ఒక పాలసీ. సో పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి? పల్లెటూరులో అయితే స్థానికంగా ఉండేటువంటి పంచాయతీ ఆఫీసుల దగ్గర కానీ లేదంటే విఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ తీసుకుంటారు. అదే ఒక అర్బన్ ఏరియాస్లో అయితే నియర్ బై ఉండేటువంటి వార్డుకి సంబంధించినటువంటి అధికారులు ఎక్కడ ఉంటారో అక్కడ దీనికి సంబంధించి కొన్ని పాయింట్లు ఏర్పాటు చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి తీసుకుంటాం జరిగేది, స్కూళ్ళ దగ్గరో లేదంటే మున్సిపల్ ఆఫీసుల దగ్గరో, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో. సో ఇది 2019 వరకు నడిచినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో 2019 నుంచి 2023 వరకు పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే పెన్షన్ని 2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని తర్వాత 250 పెంచుకుంటూ వెళ్తామన్నారు. ఇప్పటికీ 2750 రూపాయలు వస్తుంది. అయితే ఇది ఏదైతే 60 years అబో ఒక ఇంటికి ఒక్కళ్ళకే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అమలు అవుతుంది. అయితే దీన్ని సవాలు చేస్తూనే ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళటం జరిగింది. సో దాంట్లో ఏం జరిగింది, అసలు ఈ కోర్టులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏపీ హైకోర్ట్ కేస్ స్టేటస్, కేస్ టైప్ పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ WP పిల్. ఓకే, కేస్ నెంబర్ 2002 5Z3MK గో. సి తాండవ యోగేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కేసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది కోర్టుకు సంబంధించినటువంటి, కోర్టులో ఎవరెవరు ఏమేమి వేశారు అనేది కనుక ఒక్కసారి చూసినట్లయితే ఇదండి. Here Sri Tandava Yogesh party in person led government pleader for Panchayati Raj and Rural Development for respondent number 1. Sri Harish Kumar Rasineni Land Council appearing for respondent number 2 and the Deputy Solicitor General appearing for respondent number 3. సో ఇది గవర్నమెంట్ తరపున 3 రెస్పాండెంట్స్ని పెట్టారు. ఒకళ్ళు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ లాయర్ ఒక అతను, అలాగే హరీష్ కుమార్ రాసినేని ల్యాండ్ కౌన్సిల్ అపీరింగ్ ఫర్ ద రెస్పాండెంట్ నెంబర్ 2గా ఆయన, అలాగే డిప్యూటీ సొలిసిటరీ జనరల్ని రెస్పాండెంట్ 3 కింద ఆయన పెట్టడం జరిగింది. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ ఆపరేటింగ్ ఏ సిస్టమ్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ పెన్షన్స్ టు వేరియస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండర్ GOMS నెంబర్ 174 పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 13/12/2019.
The said GO provides for grant of pension to 12 categories of persons. However, rule number 4 of 1I of the said GO restricts grant of pension to only one person in a family, except where the second person is a disabled person with 80% and above degree of disability. Dialysis patients, survive mental retarded, PLHIV, and pensions sanctioned wide GO retired number GORT number 551 HM and FW department dated 26/10/2019 and memo number 3033401/D1/2019 on HM and FW department dated 8/11/2019. The petitioner challenges this restriction is in grant of pension on the ground that the said restriction is violating of the article 14, 21, 39A and 39E and 41 of the read with Constitution of India, apart from being violation of section 3 of 1C, 4 of 2 and schedule 1 of the Unorganized Workers Social Security Act 2008 and violation of National Social Assistance Program guidelines issued by the Government of India, Ministry of Rural Development, and also violation of Article 25 of the Universal Declaration of Human Rights. సో ఈయన చెప్తున్నది ఏంటి అంటే ఏదైతే ఏపీ గవర్నమెంటు 2019 డిసెంబర్లో ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం పెన్షన్స్ ఏవైతే ఇస్తున్నారో జీవో నెంబర్ 174 13 డిసెంబర్ 2019లో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఒక ఇంటికి ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు. అలాగే రెండవ వారికి కూడా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా 80% డిజబిలిటీతో వాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో రెండవ వ్యక్తికి పెన్షన్ ఇవ్వబడుతుంది. సో ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 14, 21, 39 ఆఫ్ ఏ అండ్ 39 ఆఫ్ ఈ అండ్ సెక్షన్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ వివరాలు గనక ఒక్కసారి చూసినట్లయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని బేస్ చేసుకుని అలాగే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ చూసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటంటే ద స్టేట్ హ్యాస్ టేకెన్ ద స్టాండ్ దట్ ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు ట్రీట్ ద ఫ్యామిలీ యాజ్ ద యూనిట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద డిజేబుల్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. దిస్ ఈజ్ ఏ పాలసీ డెసిషన్ టేకెన్ బై ద స్టేట్ ఆన్ అన్ ఎకనామిక్ ఇష్యూ. ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ ఫర్ దిస్ కోర్ట్ exercising jurisdiction under Article 226 of the Constitution of India to review such a policy and determine whether the objection of consideration should be the family or the individual. Such decision would have to be left to the discretion of the government. For the aforesaid reasons, this writ petition is dismissed. There shall be no order as to costs as a sequel pending miscellaneous petitions, if any, shall stand closed. సో పూర్తిగా అంతా కూడా పరిశీలించిన తర్వాత కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది కనుక ఒక్కసారి చూసినట్లయితే ఈ వ్యక్తి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశాడో ఆ వ్యక్తి వేసినటువంటి పిటిషన్ చెల్లదు. ఎందుకని అంటే స్టేట్ గవర్నమెంటు యాజ్ పర్ ద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వర్క్ చేసింది. అలాగే ఆర్థిక పరమైనటువంటి అసమానతలను సరిచేయటం కోసం ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళల్లో పేదవారు ఎవరైతే ఉన్నారో వీళ్లకు గ్రాంట్ని ఏదైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎకనామిక్గా వారికి కొంత సపోర్ట్ చెయ్యటం కోసం సింపథెటిక్ వే ఏదైతే ఒక దయాపరమైనటువంటి నిర్ణయం కైండ్ హార్టెడ్గా స్టేట్ గవర్నమెంట్ అనేది కొంత పెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ పెన్షన్
అనేది ఒక ఇంటికి ఒకరికే పెన్షను అంటే ఒక ఇంటిని ఒక యూనిట్గా తీసుకుంది తప్ప ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క యూనిట్గా గవర్నమెంట్ పరిగణించట్లేదు. సో ఎకనామిక్ పరమైనటువంటి విషయాలు అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఛాలెంజ్ చేసే రైట్ లేదు. దీనికి సంబంధించి కోర్టు కలగజేసుకునేటువంటి రైట్ లేదు. ఆర్టికల్ 226 ప్రకారం కోర్టు దీంట్లో కలగజేసుకోవాలని భావించట్లేదు. ప్రభుత్వం పాలసీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో న్యాయపరమైనటువంటి విభేదాలు ఏవి ఉండవు, న్యాయస్థానాలు కల్పించుకోవు. ఏవైనా సరే చట్టాలను ఉల్లంఘిస్తేనే న్యాయస్థానం కల్పించుకుంటుంది. అలాగే ఈ పిటిషన్ అనేది ఒక రాజకీయ పరమైనటువంటి అభియోగంగానే కోర్టు పరిగణిస్తుంది. సో ఈ పిటిషన్ని మేము కొట్టేస్తున్నాము. దీంతో పాటుగా దీనికి రిలేటెడ్ ఏవైనా సరే ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోయినట్లుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. క్లోజ్ అయిపోయినట్లుగా భావించండి అని చెప్పి కోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఎందుకు ఇది సెన్సేషనల్ అని చెప్తున్నానంటే మీరే సింపుల్గా ఒక్కసారి ఆలోచించండి. పెన్షన్ విధానం అనేది 2014లో ఏదైతే ఉందో 2023లో కూడా అదే ఉంది. 2019 వరకు టీడీపీ ఏదైతే అమలు చేసిందో 2023 వరకు ఇప్పుడు వైసీపీ కూడా అదే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంది. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వచ్చి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఒక్కటే తేడా. సో మిగిలినటువంటివి యాజ్ ఇట్ ఈజ్ నడుస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు హయాంలో ఎలా నడిచిందో ఇప్పుడు అలాగే నడుస్తుంది. అప్పటికంటే ఇప్పుడు పెన్షన్ కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు. సో దీన్ని కావాలని చెప్పి రాజకీయం చెయ్యటం తప్ప మరొకటి లేదు. ఎందుకు దీన్ని ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే మరి నిజంగా మీకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ రావాలనిపిస్తే 2014 నుంచి 19 వరకు ఏం చేశారు మీరు? అప్పుడెందుకు కోర్టులకు వెళ్ళలేదు? అప్పుడెందుకు కేసులు వేయలేదు? అప్పుడెందుకు మాకు అందరికీ పెన్షన్ కావాలని ధర్నాలు చేయలేదు? లేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? కేవలం ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలే ఇవన్నీ. ఇలాగే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కోర్టులకు పోయారు, వాటికి అడ్డుపడ్డారు. అలాగే రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుపడ్డారు, అక్కడతో ఆగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ వెళ్ళి కోర్టుల్లో కేసులు వేశారు, అది అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా చెప్తా, నిన్న జరిగినటువంటి అంశమే. ఆరోగ్యశ్రీకి ఏపీ ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి కాబట్టి మేము 27 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తున్నామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక అల్టిమేటం ఇచ్చాయి. ఫైన్, వెల్ అండ్ గుడ్. మరి ఇదే అల్టిమేటం 2019 వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి చాలా బకాయిలు ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు ఫైట్ చేయలేదు? ఆ రోజు ఎందుకు మాకు బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీ సేవలు స్తంభిస్తామని మీరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ రోజు ఉన్నది చంద్రబాబు గారు, ఈ రోజు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతే తేడా. దాదాపుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో 50 to 60% ఒకే సామాజిక వర్గానికి చెందినవి ఉన్నాయి. సో వీళ్ళే ఇప్పుడు చేస్తున్నటువంటి రచ్చ తప్ప మరొకటైతే కాదు. సో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, కోర్టుల్లో కేసులు వేయటం, ప్రభుత్వం సజావుగా సాగకుండా ఆపటం, అడ్డుపట్టడం, ఇదే జరుగుతుంది. సో దీనికే ఈరోజు ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి విధానంలో ఎటువంటి పొరపాట్లు లేవు, అన్నీ చట్టపరంగా ఉన్నాయి, ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్, దీంట్లో మేము కలగజేసుకోము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. సో దీంతో ఈ కేసు డిస్పోజ్ అయింది.